ప్రార్థన. బమ్మిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. గతించిన 5 మాసములు నీ కృపలో భద్రపరిచి మరొక నెలలో ప్రవేశించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. నీ ప్రత్యేకమైనటువంటి కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ 1వ తారీఖున వాగ్దానపు సందేశపు కూటములో మేమందరము కూడా పాలు పంచుకుని మీ వాక్యము కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించి మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సమయంలో దేవాతి దేవుడు ఈ 2025వ సంవత్సరం జూన్ మాసంలో మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానపు సందేశము కీర్తన గ్రంథము 146వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 8వ చరణం. యెహోవా గుడ్డివారి కనులను తెరవచేవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. దయచేసి ఈ 2025వ సంవత్సరం జూన్ మాసంలో ఈ ప్రార్థనా కూటం ఏర్పాటు చేస్తున్న కుటుంబాన్ని ఉద్దేశించి యావత్ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఉన్నతమైన వాగ్దానము, యెహోవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఈ రోజున మనిషి భరించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి వేదన, కృంగిదల, కలిగి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, కలిగి ఉన్నటువంటి అప్పులను బట్టి కావచ్చు, లేదా ఆప్తుల్ని కోల్పోయినటువంటి పరిస్థితిని కావచ్చు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలను బట్టి కావచ్చు. ఈ రోజుల్లో అనేక మంది అనేక రకాలుగా కృంగిదలలోకి వెళ్ళిపోయినటువంటి ప్రమాదంలో ప్రపంచమంతా కూడా వెళుతూ ఉంది. అందుకనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సెలబ్రిటీలు సహితము వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి కృంగిదలని, వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి ఆ బాధని భరించలేక బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆందోళనకు గురై చివరికి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నటువంటి ఒక బాధాకరమైనటువంటి చరిత్ర, బాధాకరమైనటువంటి వార్తలు ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి ఇంచుమించుగా 8 లక్షల మంది సూసైడ్ చేసి చచ్చిపోతున్నారనేటువంటిది సర్వేలో తేలింది. ఒక 40 సెకండ్లకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానాన్ని చూస్తే నిజంగా ఈమెకేమి తక్కువ ఉన్నతమైనటువంటి ఆస్తి, చక్కని కారులో తిరిగేటువంటి పరిస్థితి, ఇంత ఉన్నతమైన ఈమె ఎందుకు చనిపోయింది ఆత్మహత్య చేసుకుని, ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది, మెర్లియన్ మన్రే అనేటువంటి వ్యక్తి కావచ్చు, ప్రత్యూష బెనర్జీ కావచ్చు, కర్ణాటకకు సంబంధించినటువంటి కాఫీ డేకి సిఇఓగా ఉన్నటువంటి విజి సిద్ధార్థ కావచ్చు, ఇలా అనేక మంది బ్రతుకుని చాలించినటువంటి పరిస్థితి. వాళ్ళ జీవితాల్లో ఈ బ్రతుకు ఇక బ్రతకలేను, ఈ కష్టాల నుంచి బయటపడలేను, ఈ అప్పుల నుంచి నేను బయటపడలేను, ఈ కుటుంబ సమస్యల నుంచి నేను బయటపడలేను అనేటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితిని బట్టి చాలామంది ఆత్మహత్యలు చేసి చనిపోతూ ఉంటున్నారు. అయితే ఈ వాక్యం వింటున్న నీకు నాకు కూడా మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడిస్తున్నటువంటి వాగ్దానపు సందేశము నీవు ఇక్కడ కూర్చుని లేదా ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటూ ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోయినా,
ఏ విషయాన్ని బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నా, ఏ విషయాన్ని బట్టి నా జీవితంలో ఈ సమస్య నుంచి బయటపడలేను, ఇక సావే శరణం అనుకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు ఆయన విడిపించడానికి సమర్థుడు అని చెప్పి ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రపంచ చరిత్ర మనం చూసినట్లయితే అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా పిలువబడినటువంటి అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన్ని తన తల్లి చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తులు పెంచి ఓర్పుగా బ్రతకాలి, సహనంగా బ్రతకాలి, కష్టాలు వచ్చిన ఎదుర్కోవాలి, బాధలు వచ్చిన ఎదుర్కోవాలి, అవమానాలు వచ్చినా కానీ ఎదుర్కోవాలి, నీ దేవుడని యెహోవానికి తోడుగా ఉంటాడని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి ఆ బిడ్డకి విలువైన ఆత్మీయ అనుభవాలని, విలువైనటువంటి సత్యాలు నేర్పించుకుంటూ పెంచింది. అలా పెరిగినటువంటి యొక్క అబ్రహాం లింకన్ 1931వ సంవత్సరంలో తన జీవితంలో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో నష్టాలు పాలయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. రాజకీయాల్లో ఓడిపోయిన పరిస్థితి. మరలా తన జీవితంలో మరలా బిజినెస్కి వెళ్ళాలి, వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్నాడు. ఆ తర్వాత మరలా వ్యాపారంలో నష్టాలే. తాను వివాహం చేసుకోబోయేటువంటి అమ్మాయి ఆమె చనిపోయింది. తర్వాత ఇతనికి ఒక నరాలకు సంబంధించిన బలహీనత చేత బాధపడ్డాడు. మరలా రాజకీయాల్లోకి వచ్చాడు, గెలిచాడు, ఓడిపోయాడు. వైస్ ప్రెసిడెంట్కి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత చివరగా 1960 సంవత్సరానికి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా మారారు. ఈయన జీవితంలో ఓటమిని చవి చూసిన, కష్టాలను చవి చూసిన, అయిన వారిని కోల్పోయిన ఈ పరిస్థితుల్లో ఇక బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగున్ను అని అనుకున్నట్లయితే ఈ రోజున అబ్రహాం లింకన్ గారి యొక్క గొప్పతనం గురించి మనం మాట్లాడుకునే వారము కాదు. నిజంగా భక్తి జీవితంలో మనందరి బ్రతుకుల్లో శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది, ఓర్పు సహనను కలుగు చేస్తుంది. ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక ఆత్మీయ విషయాలు తన తల్లి చెప్పినటువంటి మాటల్ని తన గుండె లోతుల్లో భద్రపరుచుకుని వాక్యము ద్వారా బలపరచబడి తన జీవితంలో అనుకున్నది సాధించడానికి అబ్రహాం లింకన్ గారికి ఒక ఉన్నతమైనటువంటి బాట ఆయన వేసుకున్నారు. ఆయన బర్త్డే రోజున ఒక ఆయన కార్టూన్ వేస్తాడంట. ఈ రోజున అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని ప్రెసిడెంట్ అయిపోయారు అనుకుంటాము, కానీ ఆయన ఉన్నటువంటి చిన్న ఇల్లు దగ్గర నుంచి వైట్ హౌస్, అమెరికా దేశానికి వైట్ హౌస్గా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతానికి ఒక నిచ్చెన వేసి ప్రతి నిచ్చెన ఎక్కడానికి అబ్రహాం లింకన్ గారు ఎంత చెమట కార్చారో, అబ్రహాం లింకన్ గారు ఎంత శ్రమ పడ్డారో అంత శ్రమపడి అన్ని అవమానాలు ఓర్చుకుని ఈ యొక్క వైట్ హౌస్కి ఆయన రాగలిగారు. ఈ రోజున భయంకరమైనటువంటి జీవితాల్లో ప్రపంచం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నీ యొక్క సక్సెస్ వెనకాల, నీ యొక్క విజయం వెనకాల అనేక రకాల జీవిత గాథ, ఒక బాధాకరమైనటువంటి విజయ గాథ నీకు దాగి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ కావచ్చు, ఎన్నడూ కోల్పోకుండా మన కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి ఆ ఉన్నతమైన బహుమానము పొందుకోవడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనకి ముందుకు వెళ్ళేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇవన్నీ చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే మనం చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ జీవితాల్లో వచ్చిన ప్రతి శ్రమని కూడా ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దక్షిణాఫ్రికా దేశానికి అధ్యక్షుడిగా, మొట్టమొదటి అధ్యక్షుడి పిలువబడుతున్నటువంటి నెల్సన్ మండేలా అనేటువంటి ఆయన కూడా ఇంచుమించుగా 27 సంవత్సరాల పాటు ఆ యొక్క కారాగారంలో, ఆ జైల్లో బంధించబడి ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ కోల్పోలేదు. చివరికి ఆ దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. ఇంకా మనం చూసుకుంటే బైబిల్ చరిత్రలో అనేక మంది నిరీక్షణ కోల్పోయిన, అనేక మంది బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిన వారిని దేవుడు ఏ విధంగా లేవనెత్తాడు, ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. చరిత్రే కాకుండా బైబిల్లో నుంచి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనిషి జీవితంలో చచ్చిపోవాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది, మనిషి జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అని మనం చూస్తే, మనం అనుకున్నది సాధించలేనప్పుడు, మనం పొందుకోవాలనుకున్నది పొందుకోలేనప్పుడు, మన జీవితాలలో ఆశించిన దాన్ని అనుభవించలేనప్పుడు, జీవితంలో వాటమిని చవి చూడలేక చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. బైబిల్ ప్రపంచ చరిత్రలో మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి హిట్లర్.
జర్మనీ దేశానికి నాజీ అనే పార్టీని ప్రారంభించి ప్రపంచాన్నే గడగల్లాడించాలనే ఉద్దేశంతో ఒక నియంతగా పరిపాలించిన వ్యక్తి హిట్లర్. భూమి మీద యూదులనే వారు ఉండకూడదని చెప్పి యూదుల మీద ఒక భయంకరమైనటువంటి కక్ష పెట్టుకుని వాళ్ళని మట్టు పెట్టాలని చెప్పి కొన్ని లక్షల మందిని పట్టణ పెట్టుకున్న వ్యక్తి ఈ యొక్క హిట్లర్. అలాంటి హిట్లర్ తన జీవితంలో వాటమి చూడాలి. ఆ వాటమి ఏంటంటే తన అధికారాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. తన అధికారాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని భరించలేకపోయాడు. నేను అధికారాన్ని కోల్పోయి నేను బ్రతకలేను, అధికారం కోల్పోయి మరొక అధికారం కింద నేను పని చేయలేనని చెప్పి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఒక కృంగిదాలకు వెళ్ళిపోయి తన్నుకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినట్లుగా చరిత్ర మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ రోజున వాక్యాన్ని ప్రేమిలారా, ఏది మనది కాదని అనుకోవద్దు. సమస్తం మనది అనుకునేటువంటి ఆలోచనతో బ్రతకొద్దు. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం అంతా కూడా నీ జీవితంలో ఉన్న దాంతో సంతృప్తి పొంది లేని దానికోసం ఎన్నడూ కూడా కృంగిపోకుండా, లేని దానికోసం ఎన్నడూ కూడా కోరుకుని జీవితాన్ని కన్నీటిమయం చేసుకోకుండా దేవుడిని కోసం దాచి ఉంచిన ఆ ఉన్నతమైనటువంటి బహుమానం పొందుకోవడానికి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరూ గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చుని జీవితంలో అప్పును బట్టి కృంగిపోయినా, అనారోగ్యాన్ని బట్టి కృంగిపోయినా, అయిన వారిని కోల్పోయిన బట్టి కృంగిపోయినా, ఎవరికి చెప్పుకోలేక కన్నీటితో ఇక్కడ కూర్చుని ఉన్న నీకే నాకే దేవుడిస్తున్నట్టు ఒక శుభ వర్తమానము, నీవు కృంగినటువంటి ఆ స్థితి నుంచి నా దేవుడు లేవనెత్తడానికి సమర్థుడు అనే విషయాన్ని గమనించుదాం. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయము, అలాగే ఆదికాండము 21వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది హాగరు హల్లెలూయా. హాగరు అనేటువంటి ఈమె అబ్రహాము యొక్క జీవితంలో ఒక దాసిగా పిలువబడుతుంది. ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇలా దాసిగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క హాగరు, ఈ యొక్క శారా అనుకున్నది, ఇక నా జీవితంలో నేను పిల్లలను చూసే భాగ్యం నాకు లేదేమో, ఇప్పటికే నా యొక్క భర్త వయసు 86 సంవత్సరాలు, ఇలాంటి పరిస్థితుల్లో నా బ్రతుకులో ఇక పిల్లల్ని ఎత్తుకునేటువంటి భాగ్యం లేదేమో, నేను ఎలాగ చచ్చిపోతానేమో అనుకుని ఈ యొక్క హాగర్ని తీసుకుని తన యొక్క భర్త అయినటువంటి అబ్రహాముకి భారీగా చేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి అనేటువంటి వార్త తెలియగానే హాగర్కి సారా ఒక నీచురాలుగా కనిపించింది. ఈ బాధాకరమైన పరిస్థితిని ఈ యొక్క సారా భరించలేకపోయింది. ఆమెను శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. అలా శ్రమ పెట్టినప్పుడు హాగరు ఆ శ్రమను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, ఆ కృంగుదల తట్టుకోలేక పారిపోవడానికి మొదలుపెట్టింది. అలా పారిపోతూ ఉంటుంటే యెహోవా దూత ప్రత్యక్షమై సారా దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యొక్క యజమానుల యొక్క చేతి కింద అణిగి ఉండు అని చెప్పింది. అయితే ఇష్టం లేకపోయినా కానీ దేవుని యొక్క మాటలు చెప్పున ఆమె తిరిగి ఈ యొక్క సారా దగ్గరకు వచ్చింది. అలా పంపించేటప్పుడు నీ గర్భమందు పుట్టిన బిడ్డ పేరు ఇస్మాయేలు, అతను నేను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం నమ్మినటువంటి ఈమె తిరిగి అబ్రహాం ఇంటికి వచ్చింది. సారా చేతి కింద అణిగి ఉంటుంది. దేవుని మహాకృపను బట్టి ఇస్మాయేలు జన్మించాడు. ఆ తర్వాత ఆ సారాకి కూడా ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఒక పెద్ద విందు చేశారు. అలా విందు చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇస్మాయేలు ఆ సారా కొడుకైనటువంటి ఇస్సాకుని హేళన చేస్తాడు. అది చూసినటువంటి ఈ యొక్క సారా కోపం తెచ్చుకుని ఈమెకు పుట్టినటువంటి కొడుకైన ఇస్మాయేలుని మన మధ్యలో నుంచి బయటికి పంపించేయాలి అని ఒక ఆజ్ఞను జారీ చేసింది. అలా చెప్పగానే ఈ యొక్క అబ్రహాము యొక్క మనసు కలత చెందింది, దుఃఖపడ్డాడు, బహు దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకనంటే తనకు పుట్టిన బిడ్డని, అలాగే తను భార్యగా భావించినటువంటి ఈ యొక్క హాగర్ని
బయటికి పంపించేయడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా ఇబ్బందికరమైన విషయం. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చే ఉంది. అలాంటి పరిస్థితుల్లో హాగరు ఎదుర్కొన్నటువంటి 3 ఉన్నతమైనటువంటి ఘట్టాల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది ఈ యొక్క ఆగరు ఆమె యొక్క ఎడబాటు, కుటుంబ ఎడబాటు. రెండోది హాగరు యొక్క శ్రమ. మూడోది హాగరు దేవుని యొక్క దగ్గర నుంచి ఉన్నతమైన జవాబు పొందుకోవడం. ఈ 3 ఘట్టాలు ఆదికాండం 21వ అధ్యాయంలో స్పష్టంగా మన కొరకు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి మాట బైబిల్ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఆదికాండము 21వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలతిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద ఆన్ని పెట్టి వాణ్ణి పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో, దేవునికి స్తోత్రం. రైట్, మనం ఇక్కడ మాట గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మన యొక్క భాషలో హాగరు కుటుంబ ఎడబాటు, హాగరు భర్త యొక్క ఎడబాటు, హాగరు జీవితంలో తన కలిగి ఉన్నటువంటి సౌకర్యవంతమైన జీవితం నుంచి ఒక ఎడబాటు అనేది కలిగింది. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత భయంకరమైన ఎడబాటు అంటే, ఇప్పుడు హాగరుని పిలిచి, ఉదయాన్నే హాగరుని పిలిచి బాబుని అప్పగించి కొంచెం ఆహారము, కొంచెం తిత్తులో నీరు ఆమె చేతిలో పెట్టి ఆమెని బయటికి పంపించేశాడు. అలా పంపించేస్తున్నప్పుడు హాగర జీవితంలో వచ్చిన వేదన, హాగర జీవితంలో అనుభవించినటువంటి ఆ యొక్క కృంగిదల మన మాటలతో వర్ణించలేనిది. ఎందుకు అనంటే ఆమె జీవితంలో ఉన్నతమైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించింది. ఇప్పుడు శారాకి ఎంత అధికారం ఉందో భర్త అయినటువంటి అబ్రహాము మీద, హాగరు కూడా అంతే అధికారం ఉంది. హాగరు తన జీవితంలో బహుశా ఉన్నతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి బంగ్లాస్లో ఈమె ఇప్పటి వరకు బ్రతికుండవచ్చు. తన దగ్గర పనిచేయడానికి అనేక మంది పనివారు కూడా ఉండి ఉండవచ్చు. తనకు సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు విడిచిపెట్టి అవమానకరమైన పరిస్థితుల్లో, ఒక రకంగా చెప్పాలంటే విడాకులు అనవచ్చు, ఆ రకముగా తన యొక్క భర్త దగ్గర నుంచి తన భర్త నిర్దాక్ష్యంగా పంపించేస్తూ ఉంటుంటే తన బాధ చెప్పుకోవడానికి తల్లిదండ్రులు లేరు, తన కష్టాన్ని వివరించడానికి అన్నదమ్ములు లేరు. మతి చెడిపోయింది. ఇప్పుడు ఈ కొడుకుని పెట్టిన ఎలా బ్రతకాలి, ఈ కొడుకుని పెట్టిన ఎలా జీవించాలి అని చెప్పి ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో అవమానాలు. అంతేకాకుండా అబ్రహాముతో పాటు ఉన్నటువంటి పనివారు కానీ, సారాతో పాటు ఉన్నటువంటి అప్పుడు వరకు కూడా హాగరికి సహకరించినటువంటి పనివారు కానీ ఎవరో కూడా హాగర కన్నిటిని చూసి వాదార్చేవారు లేరు. అబ్రహాము ఇంత నిర్దాక్షిణ్యంగా ఈ బిడ్డను పెట్టిన ఎక్కడ బ్రతుకుతుంది అని చెప్పి అడిగేటువంటి వారు లేరు. మిశ్రమైన స్పందన. కొంతమంది ఈమె కన్నీటిని చూసి ఏడుస్తున్న వారు, కొంతమంది అక్కడ ఈమె కన్నీటిని చూసి కొంతమంది హేళన చేస్తూ ఈమె గర్వానికి తగినట్లుగా ఇలాగే జరగాలి అని చెప్పి ఈమెతో పాటు ఉన్నవారు కోరుకుని ఉండవచ్చు. ఇలాంటి మిశ్రమైన స్పందన మధ్య, ఇలాంటి బాధాకరమైన స్పందన మధ్య హాగరు తన బిడ్డని భుజం మీద వేసుకుని ఈ యొక్క కన్నీటిని ఏరులా ఏడుస్తూ ఉంటుంది. భయంకర కృంగిదల. అలా మతి చెడి ఆ బాబుని తీసుకుని అరణ్యం గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎంత నడిచిందో తెలియదు, ఎంత దూరం వెళ్ళిందో తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకానొక ప్రాంతానికి వచ్చేసరికి ఆహారం అయిపోయింది, అందులో ఉన్న తిత్తులో ఉన్న నీరు అయిపోయింది. ఆ బాబు అడుగుతున్నాడు ఇస్మాయిల్, అమ్మా నాకు ఆకలేస్తుంది, అమ్మా నాకు దాహం వేస్తుంది అని చెప్పి ఒక బాధాకరమైనటువంటి మాటలు, బాధాకరమైనటువంటి ఆ కోరిక ఆ తల్లిని అడిగితే, ఈ భూప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డ బాధని, ఏ తల్లి కూడా తన బిడ్డ యొక్క ఆవేదనని భరించలేనటువంటి వేదన
ఈ తల్లి భరిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. బిడ్డను తీసుకెళ్ళి ఒక పొదలో పొరండ పెట్టింది. ఆ బిడ్డ ఎదురుగుండా కూర్చుని ఏడ్చినట్లుగా రాయపడలేదు, ఎలుగెత్తి ఏడ్చిందండి. ఎలుగెత్తి ఏడ్చింది. నా రాతెందుకు ఇలా అయింది, నా బ్రతుకెందుకు ఇలా అయింది, ఇప్పుడు నా కొడుకు చావుని నా కళ్ళారా చూసేటువంటి దుస్థితి నాకెందుకు వచ్చిందని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ హాగర్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆమె యొక్క శ్రమని దేవుడు మర్చిపోలేదు. ఆమె కన్నిటి ప్రార్థనని దేవుడు మర్చిపోలేదు. తన యొక్క వేదనని ఏ ఒక్కరు గుర్తించలేదు. ఆమె కన్నిటిని ఏ ఒక్కరు కూడా వాదార్చలేరు. ఆమె కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కృంగిదాల్లో నుంచి ఏ ఒక్కరూ కూడా లేవనెత్తలేదు. అందరూ హృదయాలు ఎరిగిన దేవుడు, అందరి పరిస్థితిని ఎరిగిన దేవుడు, అందరి స్థితిగతులు ఎరిగినటువంటి గొప్ప దేవుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆమె యొక్క స్వరం, ఆమె యొక్క కన్నిటి ప్రార్థన ఆలకించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమెకి ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చి ఉన్నది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునము. మరియు దేవుడు ఆమె కన్నులు తెరుచునందున ఆమె నీళ్ల బోటను చూచి వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 మాటలు ఈ ఒక వాక్యంలో దాగి ఉన్నాయి. మొదటిది, ఆమెకొచ్చిన శ్రమ. ఆమెకొచ్చిన శ్రమ ఎంత గొప్ప శ్రమ అంటే, న్యాయబద్ధంగా ఆలోచిస్తే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే దేవుడు అప్పటికే అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడు. వెండి బంగారములు, ఆస్తులు అంతస్తులు, గొర్రెలు మేకలు, నిజంగా పనివారు, చెప్పుకుంటూ పోతే అంత ఇంత కాదు, విస్తారమైన ఆస్తిని అబ్రహాము కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా హాగరుకి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా హాగరుకి కొంచెం ఆస్తి కూడా ఇవ్వలేదు. హాగరు ఎలా బ్రతుకుతాదో ఆలోచించలేదు, ఎక్కడ బ్రతుకుతాదో ఆలోచించలేదు, ఎలా ధైర్యంతో ఉంటుందో ఆలోచించలేదు, ఏ ప్రాంతంలో జీవిస్తాదో, కొంతమంది పనివారిని, కొంతమంది సహకారుల్ని మనం పంపిందాం, కొంత గొర్రెల్ని మేకల్ని ఇద్దాం అనే ఆలోచన కొంచెం కూడా అబ్రహాముకు లేదు. ఇలాంటి శ్రమ ఇప్పుడు హాగరు అనుభవిస్తుంది. ఇలాంటి వేదన హాగరు అనుభవిస్తూ ఉంటుంది. ఎవరి సహాయం నోచుకోలేక నిర్దాక్షిణమైనటువంటి స్థితిలో ఒక భయంకరమైన అరణ్యపు యాత్రలో, అరణ్యములో ఎండ తప్ప నీడ ఉండదు, అరణ్యములో ఆదరణ అనేది ఉండదు, అరణ్యములో నీరు అనేది ఉండదు, అరణ్యంలో మనుషులు అనే వాళ్ళు ఉండరు. ఇలాంటి అరణ్యంగా మారిపోయిన హాగరు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరణ్యంలో నీటి ఊటను పుట్టించి హాగరుని, అలాగే ఇస్మాయిల్ను దేవుడు బ్రతికించి నీ కుమారుణ్ణి గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఉన్నతమైనటువంటి వాగ్దానపు ఆ మాటని ఈ యొక్క హాగరుకి తెలియజేస్తాడు. ఆమె సమస్యకి పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. ఆమె కన్నిటిని దేవుడు తుడిచాడు. ఆమెకున్న నిందని దేవుడు నాట్యంగా మార్చాడు. బ్రతుకు మీద ధైర్యాన్ని కలుగు చేశాడు. జీవితం మీద ధైర్యాన్ని కలుగు చేశాడు. నిన్ను గొప్ప జనముగా, నీ గర్భమందు పుట్టిన నీ కుమారుణ్ణి గొప్ప జనంగా చేస్తాను. మనుషులు నీకు సహాయం చేయకపోయినా, కట్టుకున్న నీ భర్త నీకు సహాయం చేయకపోయినా, కట్టుకున్న భర్త నీకు చిల్లి గవ్వకపోయినా, నేను ఖచ్చితంగా నీ గర్భమందు పుట్టిన కుమారుడైన ఇస్మాయేలుని గొప్ప జనముగా చేస్తానని వాగ్దానము చేసి అక్కడ ఆ సమస్యకి పరిష్కారంగా నీటి ఊటను పుట్టించి ఆమె దప్పిక తీర్చాడు. తన యొక్క కుమారుడు యొక్క దప్పికను తీర్చాడు. ఇందుని బట్టి మనం నేర్చుకోవలసిన ఒక దివ్యమైన పాఠము, నీవు కృంగిదలలో ఉన్నప్పుడు, నీ జీవితంలో మోసపోయి కృంగిదల్లో ఉన్న నీ జీవితానికి మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు నీ యొక్క శ్రమలో నుంచి,
నువ్వు కలిగి ఉన్నటువంటి ఎడబాటులో నుంచి దేవుడు సహాయం చేసి సమస్యకి పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తాడని చెప్పి మనుషుల దగ్గర హాగరు ఏడవలేదు, అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఏడవలేదు, అలాగే పనివారు అధికారుల దగ్గరికి వెళ్ళి హాగరు ఏడవలేదు, షారా దగ్గరికి వెళ్ళి ఏడవలేదు. తన దేవుడని యెహోవా సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థన చేసిన హాగర్ని దేవుడు ఆమె యొక్క కలిగి ఉన్నటువంటి కృంగుదలలో నుంచి దేవుడు లేవనెత్తినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చి నీవు కూడా ఎలాంటి కృంగుదలలో ఉన్నావో దేవుడు నిన్ను కూడా ఆ కృంగుదలలో నుంచి లేవనెత్తి నీ యొక్క అరణ్య యాత్రని ఉల్లాసవంతమైన యాత్రగా దేవుడు మార్చునుగాక. నీవు కలిగి ఉన్నటువంటి కన్నీటి బ్రతుకుని దేవుడు నాట్యంగా మార్చునుగాక అని హృదయపూర్వం కోరుకుంటున్నా. రెండోదిగా మనం చూసినట్లయితే, రెండోదిగా బైబిల్ చరిత్రలో మనందరికి తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే మన జీవితాల్లో వాటమి మన బ్రతుకులో ముగింపు కాదనుకోవాలి. ఓకేనా? ఉద్యోగపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, ఏ విషయంలో కూడా మన వాటమి మన జీవితానికి ముగింపు అని పలవకూడదు, అని ఉండకూడదు. ఏమో దేవుడు నీ యొక్క కీడు వెనకాల, ఈ యొక్క సమస్య వెనకాల నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో ఎవరికి తెలుసు. చరిత్రను మనం చూసినట్లయితే చార్లెస్ కెమోన్స్ విల్సన్ అనేటువంటి ఒక ఆయన అమెరికా దేశానికి సంబంధించిన ఆయన చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేవాడు. అలా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తి అమెరికా దేశంలో జనవరి 5వ తారీఖున 1913 సంవత్సరంలో జన్మించాడు. 12 ఫిబ్రవరి 2003 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఈయన చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేవాడు. ఉన్న పాటున కంపెనీ లాస్ అయిందో ఏమో తెలియదు, కానీ ఆయన వెళ్ళగానే బాబు రేపు నుంచి నువ్వు ఉద్యోగానికి రావక్కర్లేదు అని చెప్పి యజమాడు చెప్పాడు. చాలా కృంగిపోయాడు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలనుకున్నాడు, ఎలా జీవించాలి అని అనుకున్నాడు. తిరిగింటికి వెళ్ళాడు. తన భార్యతో చెప్పాడు, నాకు ఉద్యోగం పోయింది. భార్య నిందించలేదు. భార్య ఆ కృంగిదలకి ఉన్నటువంటి భర్తని వాదార్చింది. ఏమో దేవుడు మన పట్ల దాచి ఉంచిన వేలు ఎంత గొప్పదో తెలియదండి, బాధపడకండి, ఒక కీడు వెనకాల దేవుడు మేలు దాచి ఉంచుతాడని ఆ భర్తని వాదార్చింది. తనకు ఒక విషయం తెలుసు, ఉద్యోగం ఉన్నప్పుడు, విలాసవంతంగా ఉన్నప్పుడు, ఒకనొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సరైన వసతులు లేనటువంటి పరిస్థితి చూశాడు. వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది, మనం కూడా ఒక చిన్న హోటల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి 1952వ సంవత్సరంలో అమెరికాలో ఒక చిన్న హోటల్ పెట్టాడు. ఇతను ఏమని పిలుస్తారంటే, ఇతనికి ఉన్నటువంటి గొప్ప బిరుదు ఏంటంటే ద ఫాదర్ ఆఫ్ మోడరన్ హోటల్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ హోటల్స్. ఇతను ఆ విధంగా 1952వ సంవత్సరంలో చిన్న హోటల్ ప్రారంభించాడు. ఆ హోటల్కి ఏమని పేరు పెట్టారంటే హాలిడే ఇన్ అనేటువంటి ఒక నామకరణం చేశారు. అలా ప్రారంభించబడినటువంటి హోటల్ విశేషమైన స్పందన వచ్చింది. అనేక మంది హోటల్కి రావడం మొదలు పెట్టారు. చాలా చక్కని సౌకర్యాలు అక్కడ కల్పించారు. అది చూసిన వాళ్ళందరూ కూడా అనేక మంది వస్తా వెళ్తూ ఉంటుంటే ఆ హోటల్ బాగా డెవలప్ అయింది. గొప్ప లాభాలు బాట పడుతూ ఉన్నారు. అలా లాభాలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో 1958వ సంవత్సరంలో 1958వ సంవత్సరం అంటే ఇంచుమించు 6 సంవత్సరాల్లోనే 50 హోటళ్ళు విస్తరించినాయి. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికి ఈ 2025వ సంవత్సరానికి 2900కి పైగా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఈ యొక్క హాలిడే ఇన్ అనేటువంటి హోటళ్ళు ప్రారంభించబడినాయి. ఈ రోజున ఒకవేళ తన జీవితంలో కోల్పోయిన ఆ చిన్న ఉద్యోగాన్ని బట్టి, ఆ బాస్ అతడు కలిగి ఉన్నటువంటి కోపాన్ని బట్టో లేదా స్వార్థాన్ని బట్టో అసూయని బట్టో ఇతను తీసివేసినటువంటి ఉద్యోగ పరిస్థితిని బట్టి కృంగిపోయి నా రాతింతే అని అనుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచాన్ని శాసించేటువంటి గొప్ప వ్యక్తిగా ఉండేవాడు కాదు. ప్రపంచంలో ఈ రోజున 2900 హోటళ్ళు ఇతని పేరు మీద ఉన్నాయంటే ఇతని పేరు ప్రఖ్యాతలు ప్రపంచానికి విస్తరించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. ఎందుకో తెలుసా? ఆ రోజున ఆ ఉద్యోగంతో గనక రాజీ పడిపోయి ఉన్నట్లయితే ఈ రోజున అతను గురించి ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళము కాదు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక ఆధారము తీయబడిందా? ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆధారంగా భావిస్తున్నటువంటి నీ ఉద్యోగం కావచ్చు, నీ కాంట్రాక్ట్ కావచ్చు, నువ్వు కలిగి ఉన్నది ఏదైనా కానీ ఒకవేళ నష్టాల బాట గుండా వెళ్ళి, ఒకవేళ
తీసివేయబడే పరిస్థితి వచ్చిందా, నువ్వు అధైర్యపడకు. దేవుడు అంతకంటే శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. దేవుడు నాకు అంతకంటే ఉన్నతమైన దానిని నీ కొరకు దాచి ఉంచాడు. ఈ గురి గమ్యం ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని గమనించుదాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము. యెహోషువను గురించి మనందరూ కూడా బాగా సుపరిచితమే. చాలా సందర్భాల్లో యెహోషువను గురించి మనం విన్నాం. మోషే చనిపోతూ తను చనిపోతున్న సమయంలో యెహోషువని పిలిచి చేతులుంచి యెహోషువ మీద చేతులుంచి ప్రార్థన చేయగా యెహోషువ ఆత్మపూర్ణుడయ్యాడు అనేటువంటి విషయము ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మపూర్ణుడయ్యాడో తర్వాత మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఆత్మపూరుడుగా పిలువబడుతున్నటువంటి యెహోషువకి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది, ఒక రకమైన దిగులు పట్టుకుంది, ఒక రకమైన కృంగిదల పట్టుకుంది. నిజమే, మనం అయిన వారిని, మనం ప్రేమించిన వారిని, ఆప్యాయతగా భావించిన వారిని, ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన వారిని మన జీవితాల్లో కోల్పోతే ఆటోమేటిక్గా మనం కృంగిదల్లోకి వెళ్ళిపోతాం. ఆ కృంగిదల్లో నుంచి బయటపడడం అనేది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని దినాలు పట్టొచ్చు. అయితే ఈ యొక్క మోషే చనిపోయిన కారణాన్ని బట్టి యెహోషువ కృంగిదల్లోకి వెళ్ళిపోయాడు. అలా కృంగిదల్లో ఉన్నటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడి, యెహోషువ నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటానని చెప్తూ 8వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఒక హెచ్చరికను జారీ చేశాడు యెహోషువతో. యెహోషువ, నీవు పూనుకున్న సర్వ ప్రయత్నములందు నువ్వు వర్ధిల్లాలంటే, నీ జీవితంలో నీ విజయాన్ని సాధించాలంటే, నీ బ్రతుకులో ఇంకా మోషే కంటే అనేక యుద్ధాలు చేసి ఇశ్రాయేలు సమాజాన్ని ఐగుప్తు దేశం నుంచి ఇంతవరకు తీసుకొచ్చిన ఈ సమాజాన్ని నీవు పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాలంటే నీవు కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణాల్లో మొదటిది, ఈ ధర్మశాస్త్రమును బోధించుట తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలను నీవు దివారాత్రులు వాటిని ధ్యానించినప్పుడు నీవు సర్వ ప్రయత్నముల యందు వర్ధిల్లుతావు, నువ్వు ఓడిపోవు, నువ్వు దిగులు పడవు అని చెప్పి ఒక చక్కని హెచ్చరికని యెహోషువకి జారీ చేస్తే, ఈ యెహోషువ ఉన్నతమైన రీతిలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించి వారందరి కూడా స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి, దేవుడు ఇతన్ని పురుకొల్పడానికి, భయస్థుడైన దిగులు పడినటువంటి ఈ వ్యక్తిని దేవుడు ధైర్యపరచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రేమిట్లారా, మన జీవితాల్లో కూడా మనం మంచి చేస్తూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పక్కనే మనకి బాధాకరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయినా దిగులు పడకూడదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చక్కగా దేవుని యొక్క ప్రేమని వాళ్ళకి ప్రకటించి, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను చూపించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక జాతిగా, ఒక ఉన్నతమైనటువంటి జాతిగా ఇశ్రాయేలు ప్రజలందరిని నడిపిస్తూ ఉంటున్నాడు. కానీ ఇంత భక్తిపరుడు పక్కన ఉన్నటువంటి అహరోను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక దూడను తయారు చేయి అని చెప్పగానే ఇతడు అతని విశ్వాసాన్ని కోల్పోయి తన జీవితంలో దూడను తయారు చేసి ఓడిపోయినట్లుగా చూడగలుగుతున్నా. మోషే ఇంత వైరాగ్యంతో బ్రతుకుతుంటే అహరోనేమో అక్కడ ఓడిపోయాడు. యెహోషువ ఉన్నతమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి నడిపించి పాలు తేనె ప్రవహించే దేశంలో స్వాస్థ్యం పంచిపెడతా ఉంటూ అనేక యుద్ధాలు చేస్తూ ఉంటుంటే పక్కనే ఉన్న ఆకాన్ అనేవాడు శపితమైనటువంటి ఆ బంగారాన్ని కొని తెచ్చుకొని ఓడిపోయినటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథంలో దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంటుంటే రాజ్య ద్రోహం కలిగినటువంటి అబ్షాలోం తండ్రి దగ్గర నుంచి రాజ్యాన్ని పొందుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఎజ్రా దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తూ ఉంటుంటే ప్రజలందరూ కూడా పట్టబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా దేవుని యొక్క యెరూషలేము గుమ్మములు కట్టుచూ ఉంటుంటే అనేక మంది హేళన చేసిన పరిస్థితి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కొన్ని సందర్భాల్లో మనము విజయ పదంలో ముందుకు వెళ్తున్నా కానీ మన బ్రతుకుల్లో కొన్నిసార్లు ఇలాంటి కృంగిదల మన జీవితాల్లోకి వస్తూ ఉంటుంది. మోషే అహరోను బట్టి ఈ విధంగా కృంగిపోయి ఉండవచ్చు. అలాగే బైబిల్ గ్రంథంలో దావీదు అబ్షాలోం బట్టి కృంగిపోయి ఉండవచ్చు.
ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే గనక యెహోషువ ఆకానుని బట్టి కృంగిపోయి ఉండవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో నీవు కృంగిపోతున్నప్పటికీ కూడా కృపగల దేవుడు నిన్ను ధైర్యపరిచి నీ కృంగుదల్లోంచి లేవనెత్తి నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని గమనించుదాం. మూడవ వ్యక్తి, బైబిల్ గ్రంథంలో మూడో స్త్రీని మీకు అందరికి కూడా ఎన్నోసార్లు విన్నటువంటి వ్యక్తి, ఆదికాండం 29వ అధ్యాయము 31, 32 వచనాలలో లేయాను గూర్చిన ప్రస్తావన. సమయం అవుతుంది కనుక నేను చెప్తాను చరిత్ర, మీరందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ధ్యానం చేయండి. అందులో లేయా, బైబిల్ గ్రంథంలో యాకోబుకి మొదటి భార్యగా లేయా ఉంది. ఆ తర్వాత రాహేలు రెండవ భార్యగా ఉంది. రాహేలు చూడ్డానికి చాలా అందమైన వ్యక్తి గనుక రాహేలుని యాకోబు ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతాం. లేయా కొంచెం జబ్బు కలదు కాబట్టి, అందవిహాకరంగా ఉన్న కారణాన్ని బట్టి లేయాని యాకోబు ద్వేషించడం మొదలుపెట్టాడు. నిజంగా ఈ రకమైన బాధ, భరించలేని బాధ, ఈ రకమైన కృంగిదల మాటలతో వర్ణించలేనిది. భర్త తన భార్య యొక్క ప్రేమను పొందుకోకపోతే ఎంత కృంగిపోతాడో, భార్య తన యొక్క భర్త యొక్క ప్రేమను పొందుకోకపోతే ఎంతగా కృంగిపోతాడో ఈ బైబిల్ గ్రంథంలో లేయా చరిత్రను మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమెను జ్ఞాపకం చేసుకుని ఉంటుందండి. లేయా ద్వేషించబడ్డం అనేది దేవుడు చూశాడు. లేయా తృణీకరించబడ్డం అనేది దేవుడు చూశాడు. అలా చూసి రాహేలు కంటే ముందుగా లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కని పిల్లల్ని ఇచ్చాడు. కనీసం పిల్లల్ని బట్టి అయినా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమనుకున్నది, కానీ ప్రేమించట్లేదు. తనకు అర్థమైంది మనం దేవుని ప్రేమించాలి, మనుషులను కంటే దేవుని ప్రేమించాలని చెప్పి యోధా అనే బిడ్డ పుట్టిన తర్వాత ఆమె స్తుతించడం నేర్చుకుంది. ఆమె స్తుతించడం నేర్చుకున్న తర్వాత కృపగల దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే రాహేలు మధ్యలోనే చచ్చిపోయింది, కానీ చివరి వరకు కూడా ఈ యొక్క లేయా యాకోబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా లేయా గర్భమందు ఇంచుమించుగా 11 మంది పిల్లల్ని, 10 మంది కొడుకుల్ని, ఒక కూతురిని దేవుడిచ్చి ఒక ఉన్నతమైనటువంటి రాజ్యముగా, ఒక ఉన్నతమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి ఎక్కువ శాతం ఈ యొక్క లేయా గర్భమందు పుట్టిన వారు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో గొప్పవారిగా పిలువబడ్డారు. దయచేసి ఈ రోజున లేయా ద్వేషించబడుట యెహోవా చూచినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎవరిని బట్టి ద్వేషించబడుతున్నా, ఎవరిని బట్టి నువ్వు కృంగిపోతున్నా, నువ్వు అధైర్యపడవద్దు. నీ దేవుడని యెహోవా నీ కృంగుదలను చూసి నీవు ద్వేషించబడుట, నీవు అవమానపరచబడుట, నీవు తృణీకరించబడుట, నీవు నీ తల్లిదండ్రులకు చెప్పుకోకపోయినా, నీ అన్నదమ్ములకు చెప్పుకోకపోయినా యెహోవా చూస్తున్నాడు అని నిరీక్షణ కలిగి బ్రతుకు. దేవుడు నీ పక్షాన అద్భుతమైనటువంటి న్యాయబద్ధమైన కార్యం చేస్తాడనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఎంత అద్భుతమైన మాట రాసిందో తెలుసండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. యెహోవా చూచి వెంటనే కలుగు చేసుకుని ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరి చేత ద్వేషించబడుతున్నా, ప్రేమించిన, నువ్వెంతగానో ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన నీ భర్త నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడా? నీవు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన నీ భార్య నిన్ను ద్వేషిస్తూ ఉందా? నీవు కన్ని పెంచి పోషించి ఎన్నో కలలు కనినటువంటి నీ పిల్లలు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీ దేవుడని యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ దేవుడని యెహోవా నీ పట్ల కృప చూపిస్తున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ఈ కృంగుదల్లో నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందులో మొట్టమొదటిది, మనము కృంగుదల్లో నుంచి బయటపడడానికి మన గురి దేవుని మీద ఉండాలి. భక్తులు, మనం చెప్పుకున్నటువంటి బైబిల్ చరిత్రలో మనం చెప్పుకున్న భక్తులందరూ కూడా, హాగరు కావచ్చు దేవుని మీద గురి నిలిపింది, యెహోషువ కావచ్చు దేవుని మీద గురి నిలిపింది, లేయా కావచ్చు దేవుని పట్ల గురి నిలిపారు. మనం చెప్పుకున్నటువంటి చార్లెస్ కెమెన్ విల్సన్ కావచ్చు దేవుని అందులో గురి నిలిపారు. వాళ్ళ జీవితాల్లో గొప్పవారిగా పిలువబడ్డారు.
అయితే ఈరోజు నీ కృంగుదల నుంచి నువ్వు బయటపడడానికి మొట్టమొదటిగా నీవు చేయవలసింది నీ గురి దేవుని మీద పెట్టాలి. ఒక గోల్, ఒక గురి కలిగే బ్రతకాలి. ఎలాంటి గురి కలగాలో తెలుసండి? ఆఫ్టర్ 5 years తర్వాత, 5 సంవత్సరాల తర్వాత నా ఆత్మీయ జీవితము, నా పిల్లల ఆత్మీయ జీవితము ఇలా వర్ధిల్లాలని ఒక గురి కలిగి ఉండు. 5 సంవత్సరాల తర్వాత నేను నా కుటుంబం ఇంత ఆరోగ్యంగా ఉండేటట్లుగా ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవాలని, ఆరోగ్య నియమ నిబంధనలని ఇప్పటి నుంచే మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. మానసికంగా రాబోయేటువంటి తరానికి, రాబోయేటువంటి దినాలలో నేను మానసికంగా కృంగిపోకున్నట్లుగా నా జీవితంలో, నా యొక్క బ్రతుకులో నేను ఒక గురి కలిగి ఉండాలి. నా ఉద్యోగములో, దేవుడు నాకు ఇచ్చిన వ్యాపారంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఒక గురి గమ్యము కలిగి బ్రతకాలని చెప్పి ప్రతి ఒక్కరము కూడా భవిష్యత్తును గూర్చి ఒక ప్రణాళిక వేసుకుంటూ మనం ముందుకు సాగే క్రైస్తవులుగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు మనం చూసినట్లయితే గనక అక్కడ రాయబడినటువంటి వాక్య సారాంశము ప్రతి విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు కలిగిన వారిగా ఉండాలి. మన జీవితాల్లో కృంగిదల నుంచి బయటపడడానికి రెండవ పరిస్థితి ఏంటో తెలుసా? బాధ్యత. సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో చాలా మందికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఓడిపోతేనేమో నా తప్పు కాదు, వాళ్ళ తప్పు అంటారు. గెలిస్తేనేమో నా యొక్క గొప్పతనం అని చెప్పుకుంటావా. ఈ నైజం అనేది మన జీవితాల్లో సరి అయినది కాదు. వాటమైనా గెలుపైనా ప్రతిదానికి కూడా నా యొక్క బాధ్యత, నాది బాధ్యత. ఈ నష్టానికి ఈ బాధ్యత నాది, ఈ కష్టానికి ఈ బాధ్యత నాది అని చెప్పి నీ విజయాలకి ఎంత బాధ్యతను వహిస్తావో, నీ అపజయాలు కూడా అంతే బాధ్యతను వహించినప్పుడు నీ బ్రతుకులో 2 సమపాలుగా ఉంటాయి. గనుక నీవు ఓడిపోయినా కానీ కృంగిపోవు. మరలా మంచి రోజులు చూస్తానని ముందుకు వెళ్ళడానికి సహాయం పడుతూ ఉంటుంది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే గనక మనం ఎప్పటికీ కూడా ప్రార్థన చేసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి హెచ్చరికలు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే గనక ప్రతి ఓటమి నుంచి మన జీవితాల్లో ఒక క్రొత్త పాఠం నేర్చుకునేటట్లుగా ఉండాలి. ఓడిపోవడం తప్పు కాదు, పడిపోవడం తప్పు కాదు. మన జీవితాలు ఆ ఓటమి నుంచి ఎన్నో విలువైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవాలి. మొదట నేను చెప్పిన అబ్రహాం లింకన్ గారు తన జీవితంలో 1931 సంవత్సరం నుంచి 1960 సంవత్సరం ఇంచుమించుగా 29 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఓటమిలు తన జీవితానికి ఎలా పైకి వెళ్ళాలో నేర్పించినాయి. నీ బ్రతుకులో కూడా గత కాలంలో నీ ఓటమికి కారణాలేంటో అన్వేషించి నా రాతింతే అని చెప్పి నిన్ను నీవు నిందించుకుని ఆ పరలోకమందు దేవుణ్ణి కూడా నిందించేవాడిగా కాకుండా ప్రతి ఒక్కరము కూడా నా ఓటమికి కారణాలు, నా యొక్క ఫెయిల్యూర్స్ కారణాలు ఏంటో అవి గుర్తించి ఆ ఓటమిని విజయంగా మార్చుకుంటూ పైపైకి ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి దేవుడిని కొరకు దాచి ఉంచినటువంటి బహుమానాన్ని మనమందరము కూడా పొందుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా గమనించండి, ధైర్యంగా బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి, నిరీక్షణతో బ్రతకండి. నా కొరకు దేవుడిచ్చిన బహుమానం గొప్పదని బ్రతకండి. చావునెప్పుడు కూడా మనం కోరుకునే వారిగా ఉండొద్దు. దయచేసి ఆత్మహత్య అనేది మనం చూసినట్లయితే చాలా ప్రమాదకరమైనది. ఆత్మహత్య అనేది ఆ నేరం దేవుని దృష్టిలో, అలాగే చట్టం దృష్టిలో. కనుక దయచేసి కృంగిపోతున్నప్పుడు ఆత్మహత్యల గురించి మనం వెళ్ళకూడదు. ఆత్మహత్యల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకో దురదృష్టకరమేంటో తెలుసా? ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా బ్రతకండి అని చెప్పి మాట్లాడిన వారు సైతము సూసైడ్ చేసి చచ్చిపోతున్నారండి. అప్పులను బట్టి చచ్చిపోతున్నారండి, అనారోగ్యాన్ని బట్టి చచ్చిపోతున్నారండి, కుటుంబ సమస్యలను బట్టి చనిపోతున్నారండి. అలాంటి వారిగా మనం కాకుండా ప్రతి విషయంలో కూడా ధైర్యం పొందుకునేటట్లుగా హాగరు వలె యెహోవాను బట్టి మనం జవాబు పొందుకుందాం. యెహోషువ వలె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. లేయా వలె దేవుని బట్టి మనం అందరం ధైర్యం తెచ్చుకుని మనం కృంగిపోయినటువంటి
యెహోవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు కనుక నీ కృంగిదాల నుంచి నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని లేవనెత్తి నీ కన్నిటిని తుడిచి నీ కొరకు దేవుడు దాచి ఉంచి ఉన్నతమైన బహుమానాన్ని నీకు కానుకగా ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరికి ప్రభు సమృద్ధిగా కలుగు చేసి ఇక మీదట నుంచి ఏ విషయంలో కృంగిపోకుండా నీ జీవితంలో వచ్చిన ప్రతి ఓటమిని కూడా మనమందరం కూడా ఒక ఆయుధంగా మార్చుకుని విజయ పదంలో ముందుకు సాగి దేవుడిచ్చిన బహుమానం అంతా కూడా మన జీవితానికి సొంతం చేసుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. దయచేసి అందరూ కూడా ఏ విషయంలో కృంగిపోయావో ఆ కృంగిదాలను బట్టి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. దయచేసి అయిన వారిని కోల్పోయావా? నీ జీవితంలో నీవు ఈ అనారోగ్యం నుంచి బయటపడలేనని ఏడుస్తూ ఉంటున్నావా? నీవు ప్రేమించిన వారే నిన్ను మోసం చేశారని, నువ్వు నమ్ముకున్న వారే నీ పట్ల కీడు తలపెట్టారని ఏడుస్తూ కూర్చున్న నీ బ్రతుకులో హాగర్ని వాదార్చిన దేవుడు నిన్ను వాదార్చబోతూ ఉన్నాడు. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జూన్ మాసంలో మాకు ఇచ్చిన వాగ్దానపు సందేశం దేని బట్టి కృంగిపోకూడదు నాయన. మనుషులు మారిన, మమతలు చెరిగిన, మార్పు లేని దేవుడు నీవు ఉన్నావనే నిరీక్షణతో మేమందరం బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని, రాని బిడ్డను దయతో క్షమించిన ఈ వాక్యం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాలను కృంగిదాల నుంచి విడుదల కలుగు చేసి ఆ కృంగిదాల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఉన్నతమైన శిఖరం మీద ప్రతి ఒక్కరిని నిలబెట్టమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.